హాయ్ ఆల్, వెల్కమ్ టు అను ట్రెండ్స్ ఫర్ యూ ఛానల్. సింపుల్గా ప్రిన్సెస్ కట్ బ్లౌజు కటింగ్ అండ్ స్టిచ్చింగ్ ఎలా చేయాలనేది ఫుల్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. లెంత్ 15.5 ఇంచెస్ ఖర్చుతో కలిపి 1/2 ఇంచు కింద సైడు ఇలా మార్కింగ్ ఇచ్చుకొని స్కేల్ తోటి డ్రా చేసుకోవాలి ఇలాగా. నెక్స్ట్ ఇట్ సైడు 2 పాయింట్స్ హుక్స్ పట్టి కాజా పట్టి కోసము ఫ్రంట్ ఓపెన్ ఇలాగా మార్కింగ్ ఇచ్చుకొని షోల్డర్ దగ్గర 1/2 ఇంచ్కి ఇలా మార్కింగ్ ఇచ్చుకోవాలి. షోల్డరు 7.2 ఇంచెస్, ఆర్ము 7 ఇంచెస్ ఇలా మార్కింగ్ ఇచ్చుకొని డ్రా చేసుకోవాలి. ఆర్మ్ దగ్గర 1 ఇంచ్కి ఇలా మార్కింగ్ ఇచ్చుకొని ఇలా కర్వ్ అనేది డ్రా చేసుకోవాలి. నెక్స్ట్ 3 ఇంచెస్కి నెక్ దగ్గర మార్కింగ్ ఇచ్చుకుంటున్నాను. ఇక్కడ 2 పాయింట్స్ ఖర్చు కోసము మార్కింగ్ ఇచ్చుకొని డౌన్ వచ్చేసి 6 ఇంచెస్, 4 ఇంచెస్ దగ్గర ఇలా మార్కింగ్ ఇచ్చుకొని 6 ఇంచెస్ దగ్గర ఇలా మార్కింగ్ ఇచ్చుకోవాలి. ఇలా మార్కింగ్ ఇచ్చుకొని స్కేల్ తోటి ఇలా లైన్ అనేది డ్రా చేసుకోవాలి. 3 ఇంచెస్లో నెక్ రౌండ్ అనేది రావాలి. ఇలా బాక్స్గా డ్రా చేసుకొని ఇక్కడ చిన్న డిజైన్ అనేది డ్రా చేస్తున్నాను. 3 ఇంచెస్లోని 1 ఇంచ్కి ఇక్కడ మార్కింగ్ ఇచ్చుకొని ఇలా డ్రా చేసుకోవాలి. సింపుల్ డిజైన్ అనేది మార్కింగ్ ఇచ్చాను. ఇలా నెక్ డ్రా చేసిన తర్వాత నడుం లూజు 7.5 ఇంచెస్ మార్కింగ్ ఇచ్చుకొని చెస్ట్ లూజ్ వచ్చేసి 9 ఇంచెస్ మార్కింగ్ ఇచ్చుకొని ఇక్కడ 3.5 దగ్గర ప్రిన్సెస్ కట్కి 3.5 దగ్గర మార్కింగ్ ఇచ్చుకొని డాటు 1.5 ఇంచ్లో రావాలి. ఇలా మార్కింగ్ ఇచ్చుకొని డౌన్ వచ్చేసి చెస్ట్ దగ్గర 10.5 దగ్గర మార్కింగ్ ఇచ్చుకొని ఆర్మ్ సైడ్ కరెక్ట్గా సెంటర్ పాయింట్ నుంచి ఇలా మార్కింగ్ ఇచ్చుకోవాలి. చూపిస్తున్నట్లు మార్కింగ్ అనేది ఇలా ఇచ్చుకోవాలి. ఈ సైడ్ కూడా సేమ్ ఇలానే చూపిస్తున్నట్లు ఇక్కడ కొంచెం కర్వ్ ఇవ్వాలి. లైట్గా ఇలా కర్వ్ ఇచ్చుకొని నెక్స్ట్ ఖర్చు కోసము ఇలా మార్కింగ్ ఇచ్చుకోవాలి. ఇలా మార్కింగ్ ఇచ్చుకొని ఇటు సైడు ఇది కట్ చేసిన తర్వాత స్టిచ్ చేసేటప్పుడు ఖర్చు కోసము. నెక్స్ట్ చెక్ చేసుకోవాలి. ఒరిజినల్ ఎక్స్ట్రా ఖర్చు కోసము ఇలా చెక్ చేసుకొని ఎక్స్ట్రాకి కూడా మార్కింగ్ ఇచ్చుకోవాలి. చూపిస్తున్నట్లు ఇలా మార్కింగ్ ఇచ్చుకొని ఈ సైడ్ నుంచి కూడా 1/2 ఇంచ్ ఇక్కడ వెళ్ళిపోయినప్పుడు ఈ 1/2 ఇంచ్ని ఇటు సైడు మార్కింగ్ ఇచ్చుకొని ఎక్స్ట్రా ఖర్చు కోసం కూడా ఇక్కడ మార్కింగ్ ఇచ్చుకోవాలి. మార్కింగ్ ఇచ్చుకొని ఇలా లైన్ అనేది డ్రా చేసుకోవాలి. కంపల్సరీ ఇది చెక్ చేసుకొని ఎక్స్ట్రా ఖర్చు అనేది తీసుకోవాలి. లేదంటే స్టిచ్ చేసేటప్పుడు ఖర్చు కోసము క్లాత్ అనేది సరిపోదు. ఇలా మార్కింగ్ ఇచ్చుకున్న తర్వాత చూపిస్తున్నట్లు కట్ చేసుకోవాలి. చాలా ఈజీగా ప్రిన్సెస్ కట్ బ్లౌజ్ అనేది కట్ చేసుకొని స్టిచ్ చేసుకోవచ్చు. చూపిస్తున్నట్లు ఇలా కట్ చేసుకోవాలి. నా వీడియోస్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. బెల్ సింబల్ క్లిక్ చేసి ఆల్ అని ప్రెస్ చేయండి. ఇలా చేయడం వల్ల నా వీడియోస్ అనేవి మీకు నోటిఫికేషన్గా వస్తాయి. ఏమైనా డౌట్ ఉన్నా కామెంట్ చేయండి, ఖచ్చితంగా రీప్లై ఇస్తాను. చూపిస్తున్నట్లు ఇలా కట్ చేసేసుకోవడమే. డాట్ దగ్గర నేను ఇప్పుడు కట్ చేయను, స్టిచ్ చేసేటప్పుడే కట్ చేసేస్తాను. నెక్ డిజైన్ అనేది ఇలా కట్ చేశాను. చాలా ఈజీగా స్టిచ్ చేసుకోవచ్చు. హుక్స్ పట్టి కాజా పట్టి కోసము క్లాత్ అనేది తీసుకున్నాను. ఇది నెక్ కోసము. చూపిస్తున్నట్లు ఇలా సెట్ చేసుకొని స్టిచ్ అనేది వేసుకోవాలి. నా వీడియోస్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి, అప్పుడే క్లియర్గా అర్థమవుతుంది. ఫస్ట్ క్లాత్ అనేది నెక్ దగ్గర ఇలా సెట్ చేసుకోవాలి. చూపిస్తున్నట్లు 2 సైడ్స్ ఇలా సెట్ చేసుకొని స్టిచ్ అనేది చేసుకోవాలి. చూపిస్తున్నట్లు పాదం మందంలో
స్టిచ్ అనేది వేసుకోవాలి. జరుపుకుంటూ నెక్ దగ్గర ఇలా స్టిచ్ అనేది వేసుకోవాలి. నెక్స్ట్ కంటిన్యూగా ఇంకో సైడ్ కూడా సేమ్ ఇలానే స్టిచ్ అనేది చేసుకోవాలి. మూలల్లో కంపల్సరీ ఇలా జరుపుతూ ఇలా స్టిచ్ చేసిన తర్వాత ఎక్స్ట్రా క్లాత్ అనేది కట్ చేసుకోవాలి. చూపిస్తున్నట్లు ఎక్స్ట్రా క్లాత్ అంతా కట్ చేసేసుకొని టాకాలు ఇచ్చుకోవాలి. టాకాలు ఇచ్చుకొని టర్న్ చేసుకొని చూపిస్తున్నట్లు నెక్ పైన స్టిచ్ అనేది ఇలా వేసుకోవాలి. ఇలా స్టిచ్ చేసుకొని నెక్స్ట్ ఇంకో సైడ్ కూడా సేమ్ ఇలానే ఎక్స్ట్రా క్లాత్ అంతా కట్ చేసేసుకొని టాకాలు ఇచ్చుకొని స్టిచ్ అనేది చేయాలి. ఇలా టర్న్ చేసేసి చూపిస్తున్నట్లు స్టిచ్ అనేది వేసుకోవాలి. చాలా ఈజీగా స్టిచ్ చేసుకోవచ్చు. నెక్స్ అనేవి చాలా ఈజీగా ఫాస్ట్గా స్టిచ్చింగ్ అనేది అయిపోతుంది. బ్యాక్ సైడు ఎక్స్ట్రా క్లాత్ అంతా ఇలా కట్ చేసేసుకొని చూపిస్తున్నట్లు ఇలా టర్న్ చేసి ఫోల్డ్ చేసుకొని స్టిచ్ అనేది వేసుకోవాలి. ఇది హెమ్మింగ్కి డ్రెస్కి ఎలా హెమ్మింగ్ వేస్తామో అలా హెమ్మింగ్ వేసుకుంటే సరిపోతుంది. ఇంకో సైడ్ కూడా సేమ్ ఇలానే స్టిచ్ చేసుకోవాలి. 2 సైడ్స్ స్టిచ్ చేసుకున్న తర్వాత నెక్ డిజైన్ అనేది ఇలా వచ్చింది. సింపుల్గా డిజైన్ అనేది స్టిచ్ చేసుకోవచ్చు ఇలాగా. నెక్స్ట్ ప్రిన్స్ కట్టు చూపిస్తున్నట్లు ఇలా కట్ చేసుకోవాలి. కట్ చేసుకోకపోయినా దీని మీదే డాట్గా స్టిచ్ చేసుకోవచ్చు. నేను ఇలా స్టిచ్ చేస్తున్నాను. చూపిస్తున్నట్లు ఇలా సెట్ చేసుకుంటూ ఈ సైడ్ నుంచి పాదం మందంలో ఇలా స్టిచ్ అనేది వేసుకోవాలి. సాగదీయకుండా చూపిస్తున్నట్లు స్టిచ్ చేసుకోవాలి. టర్న్ చేస్తే ఇలా వచ్చింది. నెక్స్ట్ ఇంకో సైడ్ కూడా సేమ్ ఇలానే కట్ చేసేసుకొని స్టిచ్ చేసుకోవాలి. ఇలా సెట్ చేసుకొని స్టిచ్ చేసుకునిందంటే ఈజీగా స్టిచ్ చేసుకోవచ్చు. ఫాస్ట్గా అయిపోతుంది. ఎక్కువ టైం తీసుకోదు. పిన్స్ పెట్టుకునిందంటే కంపల్సరీ టైం అనేది చాలా సేవ్ అవుతుంది. జరిపే పని లేకుండా స్టిచ్చింగ్ అనేది అయిపోయింది. నెక్స్ట్ హుక్స్ పట్టి కాజా పట్టి స్టిచ్ చేసుకోవాలి. చూపిస్తున్నట్లు ఫస్ట్ కాజా పట్టి స్టిచ్ చేస్తున్నాను. ఇలాగా క్లాత్ అనేది సెట్ చేసుకొని ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత టర్న్ చేసుకోవాలి. ఇలా టర్న్ చేసుకొని నెక్ సైడ్ వచ్చేసి ఇలా లోపలికి ఇలా ఫోల్డ్ చేసి నెక్స్ట్ ఈ సైడ్ ఇలా ఫోల్డ్ చేసి స్టిచ్ అనేది వేసుకోవాలి. చూపిస్తున్నట్లు ఇలా స్టిచ్ వేసుకొని నెక్స్ట్ టర్న్ చేసుకొని కంటిన్యూగా ఇంకో స్టిచ్ ఈ సెంటర్లో కాజాలు స్టిచ్ చేసుకోవాలి. ఎక్స్ట్రా క్లాత్ అంతా కట్ చేసేసుకోవాలి. కాజా పట్టీ అనేది రెడీ అయిపోయింది. నెక్స్ట్ హుక్స్ పట్టీ వచ్చేసి ఇలాగా సెట్ చేసుకొని మార్కింగ్ ఇచ్చిన దానిపైనే ఇలాగా స్టిచ్ చేస్తూ రావాలి. చూపిస్తున్నట్లు ఇలా టర్న్ చేసుకొని నెక్స్ట్ రఫ్ చేసుకొని క్లాత్ పైన ఇలా స్టిచ్ అనేది వేసుకోవాలి. ఇలా స్టిచ్ వేసుకొని చూపిస్తున్నట్లు ఫోల్డ్ చేసుకోవాలి. నెక్ సైడ్ ఇలాగా ఫోల్డ్ చేసుకొని లోపలికి ఈ క్లాత్ అంతా ఇలాగా సెట్ చేసి
స్టిచ్ అనేది వేయాలి. ఇలా చేసిందంటే నీట్ ఫినిషింగ్ అనేది వస్తుంది, ఖర్చులు కనిపించకుండా. ఇలా స్టిచ్ చేసేసిన తర్వాత ఎక్స్ట్రా క్లాత్ అంతా కట్ చేసుకోవాలి. హుక్స్ పట్టీ అనేది రెడీ అయిపోయింది. నెక్స్ట్ కింద సైడు ఇలా స్టిచ్ చేసుకోవాలి. ఎక్స్ట్రా క్లాత్ వదులుకొని చూపిస్తున్నట్లు 1/2 ఇంచ్ ఖర్చుతోటి స్టిచ్ చేస్తూ రావాలి. ఇలా టర్న్ చేసి ఈ సైడ్ వచ్చేసి ఇలాగ ఫోల్డ్ చేసుకొని లోపలికి ఇలాగ మడిచి స్టిచ్ అనేది చేసుకోవాలి. చాలా ఈజీగా స్టిచ్ చేసుకోవచ్చు. షేప్ పట్టీ కంటే ప్రిన్సెస్ కట్ బ్లౌజు చాలా ఫాస్ట్గా స్టిచ్ చేయొచ్చు. ఇలాగా స్టిచ్ చేసేసిన తర్వాత ఎక్స్ట్రా క్లాత్ అంతా కట్ చేసుకొని ఇంకో సైడ్ కూడా సేమ్ ఇలానే 1/2 ఇంచ్ ఖర్చుతోటి ఇలా స్టిచ్ చేయాలి. ఈ సైడు ఎక్స్ట్రా క్లాత్ అనేది వదులుకోవాలి, లోపలికి ఫోల్డ్ చేయాలి కాబట్టి. ఇలా స్టిచ్ చేసి ఇలా ఫోల్డ్ చేసుకొని స్టిచ్ చేసుకోవడమే. చాలా ఈజీగా స్టిచ్చింగ్ అనేది అయిపోతుంది. స్టిచ్ చేసిన తర్వాత ఎక్స్ట్రా క్లాత్ అంతా కట్ చేసేసుకోవడమే. చాలా ఈజీగా ప్రిన్సెస్ కట్ బ్లౌజ్ అనేది కటింగ్ అండ్ స్టిచ్చింగ్ అయిపోయింది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ సింబల్ క్లిక్ చేసి ఆల్ అని ప్రెస్ చేయండి. ఈ బ్లౌజ్ బ్యాక్ పార్ట్ కూడా నా ఛానల్లోనే అప్లోడ్ చేస్తున్నాను, కావాలంటే వెళ్ళి చూడండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.